వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. నిన్నల సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ ప్రజలకు చేసిన సేవలు ప్రజల్లో గుర్తుంటాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ పాలకవర్గం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్యులుగా పాల్గొని సర్పంచ్ పాలకవర్గాన్ని కృష్ణపల్లి సర్పంచ్ దంపతులను శాలువాలతో పూలదండలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ సేవలు ప్రశంసనీయమన్నారు. పదవికి మాత్రమే విరమణ అని సేవలకు కాదని నిరంతరం సేవలను కొనసాగించాలన్నారు. గ్రామంలో సర్పంచ్ సేవలు చాలా కీలకమన్నారు. ప్రజలను స్వచ్ఛమైన అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ శ్రమిస్తారని కొనియాడారు. గ్రామ ప్రజలు సర్పంచ్ సేవలను వినియోగించుకుని భావితరాల భవిష్యత్తుకు మంచి వాతావరణం నెలకొల్పాలన్నారు. అనంతరం వేమనపల్లి మండలం చమనపల్లి గ్రామంలోని వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడు నిన్నెల ఉప సర్పంచ్ అంజన్నకు సన్మానం. అంజన్న ఏడవకు. పొడగిస్తలేరా? రోడ్ తెలిసి ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. చిన్న లారీ మొదటి పండుగ నాకు మన స్పెషల్ టీం సభ్యులు ఏమనుకోరు సార్, నన్ను మన్నించండి. మీరు కొట్టినా పర్లేదు కానీ వాళ్ళకైతే చేయండి సార్, ప్లీజ్ సార్. వైవిరాకల్పే కలుగు మన్మంతరే ప్రథమ పాదే జమ్మూదీపే వర్తవర్షే వర్తఖండే మేరోహ దక్షిణ दिपागे श्रीशैलस्या कृष्णा गोदावरी मध्य प्रदेश समस्त देवता ब्राह्मण गुरुजनसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन तस्य श्री शोभो दीपा नमस्तुभ्यं महात्मा ज्योति प्रकाशस्य ओम दीपं प्रज्वाल्य दीपमलं कृत्वा सायमलं कृत्वा शिव नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला अयोसं गुंसां करोतु मंगलम लाभस्तेषां जयस्तेषां गतस्तेषां पराभव. జెడ్పీటీసీ మేడం నేను చెప్తాను. జెడ్పీటీసీ మేడం నేను చెప్తాను. లోపల బాధ ఉంటుంది. నీకన్నా ఎక్కువ నేను బాధపడ్డా కానీ నేను ఏడవలే. ఇంకో మా మహేష్ రెడ్డి వచ్చిండు మా కృష్ణపల్లికి. ఆయన భార్య కూడా ఇంపార్టెంట్ ఉన్నారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఎవరెవరు కష్టపడ్డారు వాళ్ళు కాదు, అందరికీ సంబంధించిన ఎవరు కష్టపడ్డారో వాళ్ళకి ఎల్లకాలం ఫ్యూచర్ ఉంటుంది, బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏమేమి సపోర్ట్ చేయాలో నేను చేసే బాధ్యత కింద వర్కౌట్ చేసుకొని మనకి ఎల్లప్పుడూ లాయల్టీగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. MBA వరకు చదివించారు సార్, జాబ్ ఎప్పుడు రాలే. నా నిన్నెల ప్రజలు నాకు జాబ్ ఇచ్చారు, ప్రౌడ్గా ఫీల్ అవుతుంది సార్. నా నిన్నెల ప్రజలు నాకు 5 years జాబ్ ఇచ్చారు. నేను ఎప్పుడు ఒక జాబ్గానే ఫీల్ అయినా సార్, ఎప్పుడు రాజకీయ నాయకుడిగా ఎప్పుడు నేను ఆలోచన కూడా చేయలేదు సార్. 5 years కంప్లీట్ చేసిన అందరి సహకారం, ఆల్ డిపార్ట్మెంట్ సహకారం, ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ సార్ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన వివేక్ సార్ కూడా నా వెన్నంటి ఉండి నా ఏ సమస్య వచ్చినా కూడా చేసిండు. అదేవిధంగా హరీష్ సీనియర్ నాయకులు నాకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు అంటే అప్పుడు అపోజిషన్గా ఉండి నాకు కావాలనే గెలిపించారనే ఉద్దేశంతో నేను కూడా పార్టీలో కలవలేదు సార్. అయినా కూడా కలవకుండా కూడా నా వెంటే ఉండి నా 5 years నాతోటే ఉన్నారు సార్ వాళ్ళంతా జనాలు కూడా. అందరికీ నా యొక్క వందనం సార్, పాదాభివందనం. అదేవిధంగా కొన్ని అంటే నేను తెలుసా, నేను అనుకునేది ఏంటంటే ఎవరికి అన్యాయం చేయొద్దు, మేలు చేస్తానా చేయనా నా శక్తి వరకు అనే ఆలోచన నాకు ఉంటే సార్. అదేవిధంగా పోయినా అనుకుంటున్నాను నేనైతే. అంతేకాకుండా వచ్చిన అరకొర నిధులతోటి కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు వేసిన నా శక్తి మేరకు
కానీ చాలా బాధపడ్డా సార్ లాస్ట్ 1 yearలో ఇంతేనా సర్పంచ్ అంటే ఇంతవరకే చేయొచ్చా అనే ఒక ఆలోచన కలిగింది సార్ నాకే. కానీ ఆ టైంలో మీరు రావడం జరిగింది, మీరు గెలవడం జరిగింది, కొండంత ధైర్యం వచ్చింది సార్. నా సర్పంచ్ పోయిందని కూడా బాధ లేకుండా పోయింది సార్ నాకు మీరు గెలవడంతో. పోతే పోయింది నా సర్పంచ్ పదవి 5 years అంతే అనుకుని చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా సార్ మీరు గెలవడంతో. అదేవిధంగా మొన్న హరీష్ చెప్పినట్టు ఈ 6 months ఒక 3 months ఎట్లా ఉండొచ్చు సార్, ఉంటాను స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో. ఇంకా సేవ చేయడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా. హరి చెప్పినట్టు 40 lakhs వరకు సీసీ రోడ్లు వచ్చినాయి సార్. అది దాదాపుగా నిన్నలో గల్లీలన్నీ రోడ్లు అయిపోతాయి సార్. ఒక నిన్న మెయిన్ రోడ్ మాత్రమే ఒకటి ఇబ్బందికరంగా ఉన్నది సార్. అది చాలాసార్లు తీసుకుపోయినాం, దృష్టికి తీసుకుపోయినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. అపోజిషన్ వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి తీర్మానం ఇచ్చినా కూడా వాళ్ళు చేయలేకపోయింది సార్. ఈ ఒక్కటి మాకు చేసి పెడితే నాకు ఈ 5 yearsలో ఇచ్చిన నేను గిల్టీ లేకుండా ఫీలింగ్ లేకుండా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే భావిస్తున్నా సార్. అదేవిధంగా పిలవగానే వచ్చినటువంటి నిన్నల ప్రజలకు మరియు గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం. థ్యాంక్ యూ సార్.